ఈ ఎండలు మాత్రం చాలా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. ఈ రోజైతే నేనున్న స్టేషన్‌లో ఏ మెయింటెనెన్స్. సో, అలా అలా వచ్చాను. అసలు ఆ స్టాఫ్ ఉంటారా? ఉండరా? అని డౌట్ కొట్టింది. ఎందుకంటే నేను ఆ మధ్యాహ్నం అయితే చెప్పాను. మా జేఈకి ఇలాగ స్టాఫ్ కావాలి సార్ రేపు ఏఎంసీ ఉందంటే, సరే అని మెసేజ్ పెట్టాడు కానీ మా జేఈ ఒక మతిమరుపు. ఆడు మర్చిపోతాడు అతను. తీరా చూసొస్తే ఇంకా స్టాఫ్ మొత్తం ఈరోజు ఇక్కడే స్టేషన్‌లోనే ఉన్నారు. సో, వాళ్ళకి చెప్పాను అలా రిల్లర్ ఓపెన్ చేయండి అంటే, ఇంక అంతే ఓపెన్ చేస్తాం అని కూర్చోబెట్టారు. మనకి ఇంకే వర్క్ ఉందిలేండి ఈరోజు ఇదే ఇంకా ఏఎంసీ చేసి వెళ్ళడమే కదా హ్యాపీగా అనుకున్నాను. సో, అలా వెళ్ళారు పైకెళ్ళి ఇంకా ఎస్ఎంకి చెప్పేసి నో అక్కడ రిజిస్టర్ ఉంటుందన్నమాట. సో, ఆ రిజిస్టర్‌లో రాసి ఇంకా కీస్ తీసుకొచ్చారు. సో, ఇంకా రిల్లర్ ఓపెన్ చేయగలను యాజ్ యూజువల్‌గా వచ్చాను. ఇంకా ఎక్విప్మెంట్ మొత్తం చూసుకున్నాను. మొత్తం బాగానే ఉందా లేదా, ఏమన్నా ఫెయిల్యూర్ ఇండికేషన్స్ ఉన్నాయా లేవా అంటే, ఫెయిల్యూర్ ఇండికేషన్స్ ఉంటే మాత్రం ఉండకూడదనమాట. అది మనం ఎందుకు వచ్చిందో అవన్నీ చూసి ఒకసారి సెటరేట్ చేయాలి. ఇంకా యాజ్ యూజువల్‌గా వోల్టేజెస్ అవన్నీ నోట్ చేసి ఇంకా ఎయిమ్స్ అనేది అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఈ రోజుకైతే అయిపోయింది. అసలు ఆ రిలే రూమ్ వదిలేస్తే బయటికి వెళ్ళబుద్ధి అయ్యేది. ఎందుకంటే మంచిగా ఏసీ ఉంది కాబట్టి. నార్మల్గా కాదు, ఫుల్ కూలింగ్ ఉంది. ఇంకా అంటే బయటనున్న ఎండలకి లోపల ఉంటే మాత్రం ఇంకా హ్యాపీనెస్. నాకైతే ఇంకా అక్కడ పరిపేదని అంటే పొడుగుంపులు అనిపించింది. ఇతనే మా డాటా లవర్ స్టాఫ్ అనమాట. నా ప్రీవియస్ కంపెనీలో నేను ముందు కంపెనీలో వర్క్ చేశాను కదా, ఆ కంపెనీ పర్సన్. ఇంకా నాకు ఇంకొక ఎస్ఎస్సి ఫోన్ చేశాడు. నిన్న ఏఎంసీ చేశాను కదా, దానికి సిగ్నేచర్ వరకు వెళ్ళాలి. సో, ఎస్ఎస్సి ఫోన్ చేసి అలాగా స్టేషన్లో ఉన్నాను రా అనగానే ఇంకా ఇచ్చేస్తాం. ఇంకా వెళ్తున్నాను నేను కూడా. ఇంకా వెళ్ళాల్సిందే ఈ ఎండలోనే. మధ్యాహ్నం కరెక్ట్గా అది కూడా ఒక 20 నిమిషాల్లో ట్రైన్ అనగా ఫోన్ చేశాడు. ఇంకా అలా వెళ్ళి రూమ్కి వస్తుంటే మంచి కర్బూజాలు అమ్ముతున్నారనమాట, పుచ్చకాయలు. సో, అలా వెళ్ళి ఒక 2 కేజీలు కొనుక్కొని ఇంకా రైస్ ఒకటి తీసుకుని ఇంకా అలా రూమ్కి వచ్చేసాను ఫ్రెండ్స్.